ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆసా, యోదావారులారా, బెన్యమీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగునని ఓబేదు కుమారుడైన అజరయ ప్రవక్త ద్వారా దేవుని ఆత్మ యోధారాజైన ఆసాకును యోధావారికిని బెన్యామీనీయులకును అనగా ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వీరందరికీ మరి ఇచ్చినటువంటి వాగ్దానమునై ఉన్నది ఈ వాగ్దానం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ యెహోవా పక్షమున ప్రియా దేవుని బిడ్డలారా ఉండడము అంటే ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోధా దేశములోనున్న ఆయా విశ్వాసాలకు చెందిన బలిపీఠాలను తొలగించి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి అక్కడ బలులు అర్పించుచు యెహోవా దేవుని మాత్రమే యోధా దేశములోని యోధావారును బెన్యామీనీలు గాని ఎఫ్రాయిము మనషే సిమియోను గోత్ర స్థానముల్లో నుండి వచ్చిన వారి మధ్య వచ్చినటువంటి వారి మధ్య నివసించు పరదేశులుగా ఉన్నటువంటి వారిని సమకూర్చి, అయితే ఈ సమకూర్చబడిన వారును అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు నుండి వచ్చిన వారును ప్రియా దేవుని బిడ్డలారా వీరందరూ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నిజమైనటువంటి దేవుడైన యెహోవా యొద్దనే విచారణ చేయువారై ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పక్షపు వారిగా ఉండడము అనే దానికి సంబంధించిన విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పక్షపు వారిగా వారు ఉండడము అంటే వారి యొక్క దేశంలో ఉన్నటువంటి ఇతర విశ్వాసాలకు చెందిన బలిపీఠాలను వారు తొలగించి యెహోవా బలిపీఠమును మాత్రమే వారు మరలా నిర్మించి కట్టి ఆ యెహోవా బలిపీఠమును మాత్రమే వారు నిర్మించి అక్కడే దేవునికి బలులు అర్పిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని దేవుని గణపరుస్తూ వారు ముందుకు వెళ్ళాలని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైనటువంటి అజరయ ప్రవక్త ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అయితే మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దేశంలోనికి లేక యోధా దేశంలోనికి మరి ఇతర విశ్వాసాలకు సంబంధించిన బలిపీఠాలు మరి ఎలా వచ్చాయి, బలిపీఠాలు ఎలా కట్టబడ్డాయి, ఈ విషయాలకి 3 విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇతర విశ్వాసాలకు చెందినటువంటి బలిపీఠాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక బలిపీఠాలు యోధా దేశంలోనికి ఇశ్రాయేలు మధ్యలోనికి వచ్చుటకు ప్రియా దేవుని బిడ్డలారా మరి 3 కారణాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. శత్రురాజులైనటువంటి అషూరీయులు, ఫిలిస్తీయులు, బబులోనీయులు వీరే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైనటువంటి మరి యోధావారికి కానీ ఇశ్రాయేలుకి కానీ శత్రువు రాజులుగా ఉన్నటువంటి వారు ఆయా సందర్భాల్లో ఇశ్రాయేలీలను యోధావారిని జయించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క విశ్వాసాలకు సంబంధించినటువంటి బలిపీఠాలు దేవుని యొక్క స్థలమైనటువంటి యోధా దేశంలోనికి ఇజ్రాయేలు మధ్యకి ఆ ఒక వారి విశ్వాసాలు మరి తేబడ్డం రాబడ్డం ప్రియా దేవుని బిడ్డలారా వారి ద్వారా వారి బలిపీఠాలు కట్టబడ్డం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ కొన్ని విషయాలు మీకు తెలియపరచబడతాయి. 2వ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు రాజులు ఆయా విశ్వాసాలకు చెందిన ఆ ఒక స్త్రీలను మరి వారు వివాహం ఆడుట ద్వారా ఇతర విశ్వాసాలతో పాటు వాటి యొక్క బలిపీఠాలు దేవుని యొక్క ప్రజల మధ్యకి ప్రియా దేవుని బిడ్డలారా మరి అవి రాబడ్డాయి, తేబడ్డాయి, కట్టబడ్డాయి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా.
మరి ఇతర విశ్వాసాలకు సంబంధించిన స్త్రీలను మరి స్త్రీల రాజులు చేసుకున్నట్టు ద్వారా దేవుని ప్రజల మధ్యకి ఇతర విశ్వాసాలకు సంబంధించిన ఆ బలిపీఠాలు మరి తేబడ్డమే కాదు, అక్కడ కట్టబడ్డం జరిగింది దేవుని ప్రజల మధ్య. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 6 వరకు, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29 నుండి 34 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. 3వ విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఇశ్రాయేలీయులు యూదావారు ఇతర విశ్వాసాల వారితో సహవాసమును వారు చేటు ద్వారా, ప్రియా దేవుని బిడ్డలారా, సహవాసాలను బట్టి అంటే ఇతర విశ్వాసాలకు చెందిన వారితో సహవాసాలను చేటు ద్వారా, ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మధ్యకి యూదావారి మధ్యకి ఇతర విశ్వాసాలకు సంబంధించిన ఆ బలిపీఠాలు వారికి సంబంధించిన విశ్వాసాలు మరి వారి మధ్యకి రావడమే కాకుండా అక్కడ బలిపీఠాలు ఇతర విశ్వాసాలకు చెందినవి వారి ద్వారా కట్టబడడం జరిగినది. ఈ విషయాలు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం అంతటి ద్వారా మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడు అంటున్నాడు, ఇగో మీరు నా పక్షముగా మీరు ఉంటే నేను మీ పక్షముగా ఉంటాను. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు ఎందుకు అన్నాడు నా పక్షముగా ఉండండి అని ఎందుకు అన్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని స్థలములో దేవుని మరి ఆ బలిపీఠాలు ఉండవలసిన స్థలములో ఇతర విశ్వాసాలకు సంబంధించిన బలిపీఠాలు కట్టబడి ఇతర విశ్వాసాలకు దేవుని మహిమను దేవుని ప్రజలు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు కనుక ఆ బలిపీఠాలను తీసివేయటం ద్వారా అప్పుడు వారు అక్కడ ఆ యెహోవా దేవుని బలిపీఠం కట్టుట ద్వారా వారు దేవుని పక్షపువారు అవుతారు అనే విషయము దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయా విశ్వాసాలకు చెందిన వాటి యొద్ద విచారణ మరి చేయకూడదు. ఇదియే ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా పక్షముగా ఉండు స్థితి అయి ఉన్నది. అప్పుడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షముగా యూదావారి పక్షముగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఉంటానని మరి వాగ్దానమును ఇక్కడ ఇచ్చుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం అంతటిని మీరు చదివితే ఈ విషయాలు మీకు అద్భుతంగా తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క రక్షణను పొందినటువంటి కుటుంబం అంతయు కూడా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలి, దేవునిని మాత్రమే హత్తుకొని ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తును కలిగిన క్రైస్తవుల ఇంటిలోనున్న వారందరూ కూడా క్రైస్తవ బిడ్డలుగా ఉన్నవారందరూ కుటుంబ ప్రార్థనలో పాల్గొవాలి. కుటుంబ ప్రార్థనల ద్వారా ప్రభు యొక్క సన్నిధిని ఆహ్వానించాలి, ప్రభువును సమీపించే ఆత్మీయతను కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఇంటిల్లి పాది మరి యెహోవా లేక ఆ యెహోవాయే శరీరధారిగా యేసు ప్రభువుగా ఈ భూలోకానికి వచ్చారు గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆయనను మాత్రమే ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకు మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, ప్రాముఖ్యతను ఇవ్వాలి, ఆయనను ఆరాధించు వారిగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేగాని కుటుంబంలో కొంతమంది అటువైపు కొంతమంది ఇటువైపు, అంటే కొంతమంది ఇతర విశ్వాసాల వైపు కొంతమంది మరి ప్రభు వైపు ఉండడం అది దేవునికి మహిమ కాదు. మరి క్రీస్తును కలిగిన వారందరూ కూడా ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు విశ్వాసములోనే నడవాలి, క్రీస్తు రక్షణను కలిగి నడవాలి. ఇదే దీనిలో ఉన్నటువంటి అర్థమని, ఆత్మీయ అర్థమని నేను ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం యెహోషువ గ్రంథం మరి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15లో మనం చూస్తున్నప్పుడు యెహోషువ అంటాడు, ఇగో మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటివారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. ప్రియులారా, యెహోషువ లాంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలని, దేవుని పక్షంగానే మనం ఉండాలని, ఆయన్ను మాత్రమే సేవించేవారిగా మనం మన కుటుంబాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, మీరు నా పక్షమున అలా ఉంటే ఇగో నేను మీ పక్షముగా ఉంటానని ప్రభు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మన పక్షంగా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏ రకమైన మేలులు మనం పొందుతామో నేను తెలియపరిచి ముగించే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. దేవుడు మన పక్షముగా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా మనము తలపెట్టే కార్యాలు సఫలము ఆయన ద్వారా చేయబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 138వ కీర్తన 8వ చరణము ద్వారా ఈ విషయం తెలియపరచబడుతుంటుంది. అదేవిధముగా బాధింపబడు వారి పక్షముగా యెహోవా వ్యాజ్యమాడును,
దరిద్రులకు న్యాయము తీర్చబడును అని కీర్తనలు 140:12 చరణంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు మన పక్షముగా ఉంటే ఆయన మన పక్షముగా వ్యాజ్యమాడుతాడు, అదేవిధముగా మనకి న్యాయము ఆయన తీరుస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుడు నీ పక్షమున ఉండుట ద్వారా నీ మొర్ర నీవు మొర్రపెట్టినటువంటి దినముననే నీ శత్రువులు వెనుకకు తిరుగుదురు అని కీర్తనలు 56వ కీర్తన 9వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు మన పక్షంగా ఉంటే నీవు ఈ ఎవరు ద్వారా బాధించబడుతున్నావో, ఎవరు నీకు విరోధులుగా పనిచేస్తున్నారో వారి విషయమై నువ్వు ప్రార్థన చేసిన ఆ దినాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీ పక్షముగా వారితో యుద్ధము చేసి వారు వెనుకకు మల్లునట్లు ఆయన చేయు గొప్ప దేవునిగా ఆయన ఉండే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 8:31 మనం చూస్తున్నప్పుడు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడును మనలను జయించలేడు, ఓడించలేడు, మనపై పైచేయి సాధించలేడు అనేటటువంటి అర్థము ఈ వాక్యములో మనకి కనబడుతుంది. కారణం దేవుడు మన పక్షముగా ఉన్నాడు గనుక ఇక ఎవడు మనల్ని జయించలేడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలీలకు యోధావారికి బెన్యమీనీలకు ప్రియా దేవుని బిడ్డలారా యోధావారికి యోధారాజు అయినటువంటి ఆసాకి ఇచ్చిన వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరే ఆత్మీయతలోనికి ఎప్పుడైతే వారు వచ్చి వారి యొక్క దేశములో మరి ఇతర విశ్వాసాలకు సంబంధించిన బలిపీఠాలను వారు తొలగించి దేవుని యొక్క బలిపీఠాన్ని ఎప్పుడైతే వారు కట్టి వారందరూ అక్కడే బలులు అర్పించి ఆయన చెప్పినట్లు ఆయన పక్షపు వారిగా ఎప్పుడైతే వారు ప్రత్యేకించబడ్డారో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వాగ్దాన ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములో లేకుండా నెమ్మదిని కలుగు చేసినటువంటి దేవునిగా, వారి ఎడల ఉన్నటువంటి దేవునిగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 15లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని పక్షంగా ఉందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షముగా ఉంటానని ఈ వాగ్దానములు ఉన్నటువంటి మరి ఆ ఒక దీవెనలు మనం పొందుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షముగా మనం ఆయన పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉండుట ద్వారా కలిగే ప్రతి దీవెన మనం పొందుకుందాం. ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయా ప్రభువా, నీవు ఇచ్చినటువంటి వాగ్దానాలను మేము జ్ఞాపకము చేసుకుంటూ వాటిని ప్రభువా ధ్యానము చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి నీ దీవెనను మేము తెలుసుకుంటూ ప్రభువా నీ ప్రజలకు ఆనాడు నీవు ఇచ్చిన వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చి ప్రభువా నీ వాగ్దానాలు ఉన్న ఆశీర్వాదాల ద్వారా ఏ రకమైనటువంటి దీవెనకరమైనటువంటి స్థితిని వారు కలుగు చేసి ఉన్నావో అట్టి స్థితిని నేడు నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో కూడా ఈ వాగ్దానాలను నెరవేరుస్తూ ఈ వాగ్దానాలు ఉన్న దీవెనలు మాకు దయచేస్తానని మాతో మాట్లాడిన మహోన్నతుడా మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ వాగ్దానాలను విన్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించి వారి అక్కరాల అవసరాలను మీరు తీర్చి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి మరి వారు నీ పక్షముగా ఉండువారిగా నీవు వారి పక్షముగా ఉంటూ నాయన ప్రభువా వారికి రావాల్సిన ప్రతి దీవెన వారికి అనుగ్రహించి వారి పక్షముగా నాయన ప్రతి మేలు చేసి తద్వారా మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలకు పరిశుద్ధులకు స్థానిక సంఘ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.